గారు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో నాగన్న గారు, ఇందాక నేను అన్నట్టు 15,000 ఎకరానికి 15,000 రూపాయల చొప్పున మీకు అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు కూడా డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు, ప్రమాణ స్వీకారాలు అన్నీ అయిపోయాయి, మంత్రులకి శాఖల కేటాయింపు అన్నీ అయిపోయినా కూడా ఇంతవరకు రైతులకు సంబంధించి మాత్రం రైతు భరోసా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము కనీసం ఒక డేటు ఇవన్నీ కూడా ఏం పెట్టుకోలేదు. అసలు దాని విధి విధానాలు ప్రణాళికలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేదు. ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము అందరికీ ఇస్తాము అని చెప్పారు. కానీ దాని ఊసు కూడా ఇప్పటివరకు ఎక్కడా లేదు. దానికి సంబంధించే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా అడుగుతూ వస్తుంది. వానాకాలం అయిపోతుంది, ఇంకో 20-25 రోజుల్లో వర్షాకాలం అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారు రైతులకు పెట్టుబడి సాయం, వాళ్ళు ఆల్రెడీ పంటలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్నలు. సో ప్రభుత్వం ఏం చెప్పబోతోంది దీనికి సంబంధించి? ఒకటే అండి, ముందుగా యోయోటి ప్రేక్షకులకు, మీకు ప్యానల్ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరులో ఏర్పాటైన దానికి ముందు వాస్తవానికి మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నిటి పట్ల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే మనకి డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు రావటం, పార్లమెంట్ ఎలక్షన్లో నిమగ్నమైన ఉన్న రైతు బంధు, ముఖ్యంగా రైతు బంధు, రైతులను రుణ విముక్తులను చేయాలనే ఒక మెయిన్ అంశాన్ని ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది, రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ విషయంలో దాదాపు 40 లక్షల మంది రైతుల్ని గుర్తించి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీలు చేయడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి 18,000 కోట్ల రూపాయలు ఆగస్టు 15 వరకు మాఫీ చేయటం జరిగింది రైతులకి. దానిలో ఇంకో విషయం మీరు అన్నట్టు రైతుల పంట రైతు భరోసా, దాని విషయంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెట్లకి, పుట్టలకి, కొండలకి, కోనలకి, రియల్ ఎస్టేట్ ప్లాట్లకి ఇవన్నీ ఇచ్చి ఒక ధనాన్ని నిరుపయోగం అయ్యే విధంగా రైతులు, నిజమైన రైతులకి, చిన్నకారు రైతులకు అందట్లేదనే ఆలోచనతో ఒక సమగ్ర విచారణ జరిపి ఆ కమిటీ ద్వారా నిజమైన సేద్యం చేస్తున్న రైతులకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి కమిటీ నియామకం చేయడం జరిగింది. దాంట్లో ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం ఖచ్చితంగా రైతు బంద్ ఇవ్వాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఈ రెండింటిలో గతంలో 5,000 రూపాయలు ఆ పాలకులు ఇచ్చారు. ఆ 5,000 రూపాయలు ఎవరికి ఇచ్చారో కూడా పూర్తి లెక్కల్లో ఎన్ని నిధులు కూడా దుర్వినియోగమైన అనేది లెక్కలతో సహా ప్రభుత్వం బయటపెట్టింది మొన్న. దాన్ని నిజమైన రైతులు, చిన్నకారు రైతులు ఈరోజు 10 ఎకరాల వరకు లిమిట్ చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే తరి భూమి కానీ మెట్ట భూమి కానీ 7 ఎకరాల పైబడి ఉంటే తరి భూమి మనం ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వటానికి అర్హులుగా, మనం 3 ఎకరాల పైబడి లోపు ఉంటే మన సాగుకు అనుకూలమైన భూమి ఉంటే రేషన్ కార్డు ఇచ్చే అర్హులు రైతులుగా, అలాంటి రైతులను అర్హులుగా చూడటం జరిగింది. ఈ కమిటీ సూచన కూడా వాటి మీద సమగ్రంగా ఇంకా విచారణ జరుపుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నాట్లు మొదలైన వాస్తవానికి ఇప్పటికీ రైతులకు వేయాల్సిన తరుణం ఇది. ఈ యొక్క 31,000 కోట్ల రూపాయలు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన 7 లక్షల కోట్ల అప్పుల భారంలో భాగంగా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారు. అయినా కానీ అలాంటి పరిస్థితులను అధిగమించి ఈరోజు దాదాపు 30,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయడానికి, రైతులకు అందించడానికి సాహసోపేతమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది. ఆ రోజు ఏదైతే మేము మేనిఫెస్టోలో కంటే ముందు మా నేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతులకు డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారంగా ఖచ్చితంగా రైతుల్ని రుణ విముక్తుల్ని చేయాలనే మంచి సంకల్పంతో ఆ అంశాన్ని తీసుకోవటం, ఇలా ఇన్ని అప్పులున్నా, ఇన్ని బాధలున్నా, 7 లక్షల కోట్ల అప్పులున్నా, ఇలా ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పుల ఊబిలోనే ఉన్నది తెలంగాణలో. 9.5 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల అభివృద్ధి అన్నట్టు, అభివృద్ధిని కాదు అప్పులలో అభివృద్ధి చేసింది. ఆ రోజు 18,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇస్తే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చే రోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఇస్తే ఇవాళ
7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టి వాటి వడ్డీలకి నెలకి 16,500 కోట్లు చెల్లించే దుస్థితికి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. అయినా కానీ రైతులకి 4 రోజులు అటు ఇటు అయినా ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చేది ఎకరానికి 7,500 రూపాయలు ప్రకటించింది. మేనిఫెస్టో ప్రకారం ఇచ్చేది ఖాయం. దాంట్లో 10 ఎకరాల వరకు రైతులకి 10 ఎకరాలు కటాఫ్ చేసి ఆ 10 ఎకరాల వరకు రైతులకు ఇవ్వటానికి ప్రభుత్వం సంసిద్ధత తయారవుతున్నది. దాని కమిటీ సిఫారసు కోసం చూస్తున్నాం. ఒక కొద్ది రోజుల్లోనే ఆ సమస్య కూడా లోపు ఈ రైతు రుణమాఫీకి అమౌంట్ వేస్తున్న తరుణంలో ఈ ఫ్లడ్స్ వచ్చి ఈ సమస్య ఒకటి ముందొచ్చింది. కాబట్టి ఎవరు కూడా దాని మీద మెకానిజం చేసే క్రమంలో కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. ఖచ్చితంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకి రైతులకి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వటానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసింది, ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తుంది కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా రైతులు కూడా ఎవరు కూడా ఎలాంటి మానసిక ఇబ్బందులకు గురి కావద్దు. ఎందుకంటే మేము సన్న ధాన్యానికి కూడా 500 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ 500 రూపాయలు కూడా మొన్న ఇవ్వటం కూడా జరిగింది. దానికి ఆల్రెడీ ఆ జీవో అన్నీ కూడా మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే దీన్ని కూడా అమలు చేయడానికి ఖచ్చితంగా ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలియజేస్తుంది. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ బీజేపీ నాయకులు ప్రవీణ్ గారు. తనతో